చేపల పులుసు. ఈ పేరులోనే ఒక ఎమోషన్తో కూడిన వైబ్రేషన్ ఉంది కదా. చేపల పులుసు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరనే అనుకుంటున్నా. సింపుల్గా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్స్తో చేపల పులుసు ఎలా చేయాలో చెప్పేస్తా, చూసేయండి. ముందుగా చేప ముక్కల్ని సాల్ట్ అండ్ లెమన్ జ్యూస్తో బాగా క్లీన్ చేసుకోవాలి. ఫిష్ మసాలా కోసం జీరా, ధనియాలు, మెంతులు, వెల్లుల్లి వేసి మిక్సీ జార్లో పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ బాగా కుక్ అయ్యాక పసుపు, సాల్ట్, కారం వేసి ఈ చేపల పులుసు టేస్ట్కి మంచి ఎలివేషన్ ఇచ్చే మన ఫిష్ మసాలాని యాడ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు రసంని రెడీ చేసుకొని ఫిష్ పులుసులో యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలాక వాటర్ కూడా వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు ఇందులో క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మన చేప ముక్కల్ని యాడ్ చేసి చేప ముక్కల్ని పులుసుని బాగా మరగనివ్వాలి. తొందరపడకుండా చేపల పులుసుని కాసేపు డిస్టర్బ్ చేయకుండా వదిలేసి ఇలా గరిట పెట్టకుండా మిక్స్ చేసుకోవాలి. పులుసు బాగా దగ్గర పడ్డాక కొత్తిమీర యాడ్ చేసుకొని వేడి వేడి అన్నంతో తింటే విజిల్సే. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళా వస్తా. అంటిల్ దెన్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సేవ్ దిస్ రీల్. అలాగే ఫాలో కూడా చేసేయండి. బాయ్.